ఒకవేళ హోమీ జే బాబా, ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి, అబ్దుల్ కలాం లాంటి మహానుభావులు తెగించి మన దేశాన్ని ఒక న్యూక్లియర్ కంట్రీగా చేయకపోయి ఉంటే అర్ధరాత్రి వెనుజులా ప్రెసిడెంట్ ని లాక్కోపోయి అమెరికా యొక్క జైల్లో వేసినట్టుగా, ఇరాన్ కి చెందిన సుప్రీం లీడర్ ని చంపినట్టుగా మన దేశ ప్రధాని అయిన మోడీని అరెస్టో లేదంటే చంపేసేవాళ్ళు. ఎస్, మీరు విన్నది నిజమే. మన దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి కాబట్టి, మన దేశం ఒక న్యూక్లియర్ కంట్రీ కాబట్టి భయపడి అమెరికా పనిచేయట్లేదు. 1970లో ఇండియా యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఇప్పుడు ఉన్నంత స్ట్రాంగ్ గా ఉండేది కాదు. అప్పుడు న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశాలు చూస్తే వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అప్పటికే 1964 కల్లా చైనా ఒక న్యూక్లియర్ కంట్రీ అయిపోయింది. ఇండియా దగ్గర అప్పుడు ఒక్కటే క్వశ్చన్, ఎవరి మీద ఆధారపడకుండా మనకంటూ మనమే ఒక న్యూక్లియర్ కంట్రీ అవ్వగలుగుతామా? దానికి ఆన్సర్ అప్పటి మన సైంటిస్ట్ ఎస్ అన్నారు. దాంతో అప్పటి మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కూడా ఇండియా ఒక న్యూక్లియర్ కంట్రీ అవ్వాలని ఫిక్స్ అయిపోయింది. కానీ ఒకటే పెద్ద ప్రాబ్లం, యుఎస్ మరియు వెస్ట్ దేశాలు ఏదైతే ఉన్నాయో అవి ఇండియాని చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. అసలు లెక్కనే చేసేవాళ్ళు కాదు ఇండియాని. ఇందిరాగాంధీ యుఎస్ లో అప్పటి ప్రెసిడెంట్ అయిన రిచర్డ్ నిక్సన్ ని కలవడానికి వెళ్తే దాదాపుగా 45 నిమిషాలు వెయిట్ చేయించడం జరుగుతుంది. ఇండియాతో ఏం పని, అదేం చేసుకుంటది, వదిలే అన్నట్లు కేర్లెస్ గా చూసేవాళ్ళు. ఇందిరాగాంధీ నిజంగానే ఐరన్ లేడీ. అప్పట్లోనే యుఎస్ కి తెగించి మాట్లాడేది, యుఎస్ నువ్వు కేవలం ఫ్రెండ్ మాత్రమే, నువ్వు మా బాస్ కాదు, నువ్వు ఎవరు మా దేశానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టడానికి. Well, the future of India is for us to decide and we will fight it out in India. I don't think it's anybody else's business. అని తెగించి మాట్లాడేది. ఎన్ని ఇబ్బందులున్నా 18th May 1974 మొట్టమొదటిసారిగా ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ ని చేయడం జరిగింది. అదే పోఖ్రాన్ 1. ఒకసారి న్యూక్లియర్ టెస్ట్ అయిపోయిన తర్వాత ప్రపంచ మీడియాలో మొత్తం భారతదేశం న్యూక్లియర్ టెస్ట్ చేసేసిందంట అని ఎక్కడ చూసినా వార్తలు వచ్చినాయి. అదే రిచర్డ్ నిక్సన్ అనే వ్యక్తి ఇండియాకి ఫోన్ కలుపుకోమని చెప్పిండు. ఇప్పుడు ఇందిరాగాంధీకి ఫోన్ వచ్చింది. పిఏ వచ్చి మేడం 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 యుఎస్ ప్రెసిడెంట్ ఫోన్ చేశాడు అని ఆగరా బాగరాగా వచ్చాడు. వస్తే ఇందిరాగాంధీ ఏమన్నది తెలుసా, 45 minutes తర్వాత మాట్లాడతానని చెప్పండి అని రిప్లై ఇచ్చింది ఆ యుఎస్ ప్రెసిడెంట్ కి. అది ఇందిరాగాంధీ ఊరికేనే ఐరన్ లేడీ అన్నది.